సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అనమాట. ఈరోజు అయితే మనం మన గణపతిని బుక్ చేయడానికి అయితే అవుతున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి 10వ తారీఖు. ఈరోజు గురు పౌర్ణమి. మంగళగిరిలో నరసింహస్వామి టెంపుల్లో మంచి ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట స్వామివారిది. అది స్వామివారిని దండం పెట్టుకొని ఇప్పుడైతే మనం బంకులో అయితే ఆగామన్నమాట. ప్రజెంట్ ఫస్ట్ ఒక 3000 ఆయిల్ కొట్టించి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మా రాజుగాడు ఒక మొత్తం మా బీబీజీ యూత్ మొత్తం ఒక 5గురు అయితే అవుతున్నాము. ఆల్రెడీ మంగళగిరిలో ఒక గణపతిని అయితే బుక్ చేస్తారనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఎక్కడికి అవుతున్నాం ఏంటనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి తెలిస్తే. ఇప్పుడైతే మన కార్ అయితే వచ్చేసింది. బావ తప్పు బావా, అట్లా చేయకూడదు బావా, మరి దారుణంరా. మా బావ రాజన్న, ఈడు రాజుగాడు ఇప్పుడే మిమ్మల్ని మీకు చూపించాను. ఈడు చెర్రిగాడు ఎన్ని సంవత్సరాల నుండి అంటే ఒక 4-5 సంవత్సరాల నుండి నేను వస్తానా అని గోలగోల చేస్తున్నాడు. సో ఈ సంవత్సరం తీసుకెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం యాదగిరి గుట్ట వచ్చాం అనమాట అందరం. ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ నీకు లొకేషన్ పెట్టాగా బావా. సో దర్శనం అయితే చాలా బాగుంది. కింద కార్ పార్కింగ్ పెట్టేసి అక్కడ నుండి ఫ్రీ బస్ అయితే పైకి వెళ్ళాము. చాలా అద్భుతంగా అయింది దర్శనం. లోపల ఒక మహాలే అనమాట, మామూలుగా లేదు. మా ఊడి దగ్గర కోతి 4 లడ్లు ఎత్తుకుపోయింది పాపం. చేతుకున్న లడ్డు గుడు, వాచి గుడు అన్ని కూడా దాడు పాపం. అవు ఏం చేస్తాడు పిల్లవాడు, ఒక అరిపడిపాడు అమ్మో. కానీ ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చిన పని చూసుకోవాలి కాబట్టి మెల్లిగా వేటకి మొదలవుతుంది. చూస్తూ ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి హేరంబా ఆర్ట్స్కి వచ్చాం. ఇక్కడ గణపతులు అయితే చూద్దాం. 5 and 4 feet అగరబత్తి అంట, అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అన్న మోడల్స్ ఏమైనా ఉంటాయి చూడు. వర్క్ అయితే జరుగుతుంది. ఒకటి ఫినిషింగ్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. ఏమన్నా ఉందారా బాబా, మామూలుగా లేదు. ఇది ఒకటి ఫోటో తీ రాజుగా, అదిరిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. బాబా పాము పడగలు, గుర్రం పాము పడగలు. ఇది ఎన్ని ఫీట్లు వచ్చిందన్నా? ఇది చూడు ఎన్ని ఫీట్లు వచ్చింది. 5 ఉంటావు. సరే అక్కడ నుంచి ఒకసారి 8 ఉండిద్ది, 10 ఉండవు. రెండో దానికైతే వచ్చాం అనమాట. అక్కడ మరీ హెవీ కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి వాయుమిత్ర ఆర్ట్స్. అక్కడైతే ప్రైజెస్ వచ్చేసి 1,00,000 చెప్తున్నారు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ రాగానే మంచి గణపతి అయితే కనిపించింది మనకి, మహారాజా టైప్లో. అరే చెన్నై ఉన్నాయి చూసుకోరు లోపల. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు గణపతి, చాలా అద్భుతంగా ఉంది. చెన్నై చూడరా లోపల. ఇగోరా రే, ఇటు ఉన్నాయిరా స్మాల్ గణపతులు. చేసి చాలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి గణపతులు. అరే అటు ఇంకా ఉన్నాయి చూడు చెన్నై. అటున్నాయి. ఇది ఒక మోడల్. దీనికి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇదొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. 3 హెడ్లు వచ్చి 6 చేతులతో. చెప్పు బావా. చూడండి మొత్తం అయిపోయింది, ఇంకా ఫినిషింగ్ అవ్వాలి. చాలా అద్భుతంగా ఉన్నాయి. డ్రాగన్తో స్వామివారు, డ్రాగన్ కాళ్ళు కూడా వేసారు ఇక్కడ. కోడి కాళ్ళు లాగా ఉన్నాయి. అయ్య బాబోయ్,
స్వామివారిని ఎంతున్నారు. డ్రాగన్ నోరు తెలిసింది, స్వామివారు తొక్కుతున్నారు కాళ్ళతో. డ్రాగన్ తోక కూడా మా వాళ్ళకి ఏడైనా అసలు, ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి, మళ్ళీ చిన్నవి ఉన్నాయి కానీ అవన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా అసలు గణపతిని రెడీ చేయాలా, దానికి ఇంకా పూజ కూడా చేస్తారు, బుకింగ్ చేస్తారు నందికి. సో ఇక్కడ నుండి ఇంకొక దానికైతే వెళ్తున్నాం అనమాట, త్రిమూర్తి ఆర్ట్స్. అదే ఇప్పుడు చూసాం కదా, దాని పక్కన షెడ్డే త్రిమూర్తి ఆర్ట్స్. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ కూడా కొంచెం చూసి ఏదో చూద్దాం, ఎక్కడైతే సెట్ అవ్వాలా మనకి. రాజు ఏమంటావు? ఏం బాగాలేదురా, అన్ని పెద్దయ్యే, చిన్నవి ఉన్నాయి కానీ అవి బుకింగ్ అయిపోయినాయిగా, ఏం చెప్తాం. మరి 20 అడుగులు 20 అడుగులు ఉన్నాయి. అవి మన సందులో కూడా పట్టవు అసలు. ఈ సెట్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. మొత్తం రాక్షసులే, డెకరేషన్కి బాగా పనికొస్తాయి. బాబా నరసింహస్వామి, అమ్మవారు రేంజ్లో ఉన్నాయి అన్నమాట. శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్. ఇక్కడ కూడా ఇవన్నీ రెడీ చేస్తున్నారు, సెట్లు పనికొస్తాయేమో. ఇక్కడ గణపతులు ఉన్నాయి. అరే ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద ఉన్నాయి సైజులు. అమ్మో కాదు, చిన్నవి అంటే అసలు లేవు, ఉన్నాయి కానీ బాగా పెద్ద పెద్దవి సైజు. అరే ఇక్కడ ఉన్నాయిరా. అన్న ఇవన్నీ బుక్డా, ఆల్మోస్ట్ అన్నీ బుక్డా చెన్నై. చెన్నై అన్నీ బుకింగ్ అంట. కొన్ని ట్యాగులు వేయినవి ఉన్నాయి, బుక్ చేయాలి. అవి ట్యాగులు వేసిన వరకు బుక్ చేసినట్టు. చూడు ఇదిగో, ఇదేదో సెట్ అయ్యేటట్టు ఉంది. ఆవులు చూసుకోవాలి, వెడల్పు చూసుకోవాలి. డెమో హైట్ బాగుంది కానీ. అరే డెమో పిక్చర్ అడగరా రే. నువ్వే అడుగు, అక్కడే ఉన్నారుగా. ఇదిగో ఇది ఒకటి సెట్ అయింది, ఇది బుక్ అయిపోయింది. ఇది బుక్ అయిపోయింది. అవన్నీ బుకింగే. బాబా ఇది ఎట్టుంది, బుక్ అవ్వాలి. ఇది ఫ్లూటు వేసినట్టు ఉంది కదా, కృష్ణుడు టైప్లో. ఒరే ఇది ఉందరా, ఇదిరా, ఇది కూడా అడుగు. ఇదిగో కృష్ణుడు టైప్లో ఉంది. ట్యాక్స్ పెట్టలేదు కదా, ఒకసారి అడుగు. ఇవన్నీ అబ్బో అన్నీ అయిపోయినాయి అసలే కదా బా. అది కరెక్ట్గా ఇరుక్కుపోయింది ఏ బా, బాగుంది కదా కానీ.